హైదరాబాద్ ఐఐటి క్యాంపస్లో స్టార్టప్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కాంపిటీషన్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్తో పాటు ఐఐటి హైదరాబాద్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీస్ హబ్ వారి ఆధ్వర్యంలో స్టార్టప్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ చల్లా జయంత్ తెలిపారు. ఈ కాంపిటీషన్లో దేశవ్యాప్తంగా పాల్గొనేందుకు 110 దరఖాస్తులు వచ్చాయని, అందులో 12 మందిని ఎంపిక చేశామని ఆయన వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తే అవగాహన కలుగుతుందని ఆయన అన్నారు. Our public sector banks are not trained to invest in small and medium businesses. They are. Wait, 1 second. Smile, sir. Okay, so thank you. Can somebody give it to him? Sir, sadam. Sir, sadam. Sir, sadam. Camera. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ నుండి మాట్లాడుతున్నాము. చాలా బ్రహ్మాండమైన క్యాంపస్ అండి. ఈ క్యాంపస్ లో మేము స్టార్టప్ కాంపిటీషన్స్ జరుపుకుంటున్నాము. ఈ రోజు ఈ స్టార్టప్ కాంపిటీషన్స్ కు ఆటాతో సహా ఐఐటి హైదరాబాద్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ స్టార్టప్ హబ్ అందరం ముగ్గురం కలిసి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. కొన్ని విశేషాలు ఏంటంటే, మాకు ఇక్కడ జరిగిన ఈ స్టార్టప్ హబ్ లో 110 ఎంట్రీస్ వచ్చాయండి. 110 ఎంట్రీస్ నుంచి 12 డౌన్ సెలెక్ట్ చేసి 12 మందిని ఇక్కడికి పిలిచి వాళ్ళు పిక్చర్స్, వాళ్ళ ప్రెజెంటేషన్స్ చేస్తున్నారు. సో అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ కాంపిటీషన్ భారతదేశం అంతటా పాకింది. ఇది తెలిసి ఇప్పుడు మేము డౌన్ సెలెక్ట్ చేసిన 10 మందిలో కూడా 4 వేరే నాన్ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చారు. ఒకరు న్యూఢిల్లీ నుండి వచ్చారు, 2 బెంగళూరు నుండి వచ్చారు, ఒకరు నాగ్పూర్ నుండి వచ్చారు. సో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే దేశమంతటా కూడా మేము ఈ ప్రోగ్రామ్స్ అవేర్నెస్